వెల్కమ్ టు దక్కన్ టీవీ. నవంబర్ 11 జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరగబోయే బై ఎలక్షన్స్లో వీసీకే పార్టీ తరఫున పోటీ చేయబోతున్న తెలంగాణ శ్యామ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు పోటీ చేయడం గల కారణం ప్రధాన పార్టీలైన బీజేపీ 10 సంవత్సరాల అధికారం అనుభవించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ పెద్ద 3 పార్టీల మధ్యలో ఏ మేర ప్రభావం చూపుదామని ఏ ఉద్దేశంతో వీసీకే పార్టీ అండ్ తెలంగాణ శ్యామ్ గారు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారు అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటో కనుక్కుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అన్న, బాగున్నాను. ఎలా ఉన్నారు? ఫస్ట్ మీ ఎలక్షన్స్ దీనికంటే ముందు ఒక చిన్న నాటకీయ పరిణామం గురించి మాట్లాడదాం. తప్పకుండా. ఒక 2 నెలల క్రితం మీరు మార్వాడికి సంబంధించి జరిగిన నాటకీయ పరిణామాలు, మీ మీద జరిగిన దాడులు, దాని గురించి స్పందించని పార్టీలు, ప్రభుత్వాలు, మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది. ఇలాంటి తరుణంలో మీరు ఒక వర్గం కానీ లేదా ఒక వర్గ ప్రజల్ని కానీ దూషించిందని ఒక వర్గం చెప్తాను, మీరు అక్కడ జరుగుతున్న తప్పుని ఎత్తి చూపించారనేది అర్థమయ్యే. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ప్రతి ఓటు ఇంపార్టెంట్. మీరు పోటీ చేసే కాన్స్టిట్యుయెన్సీలో కూడా పలానా వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి టైంలో ఇది ముందు ఊహించి ఇట్లాంటి ఎలక్షన్స్ నిలబడతా అనుకోకుండా జరిగిన పరిణామం, నాటకీయ పరిణామం లేదు, ఎప్పటి నుంచో ఉన్నదాన్ని మీ ఉద్యమం, మీ పార్టీలో భాగంగా ఎత్తి చూపారు. దాని మీద ఒక చిన్న విషయం. అయితే విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు అన్నట్టు కొత్తగా నేనేం రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. రాజకీయ పార్టీలు, అనేక రకాల పార్టీలు తెలంగాణలో ఉన్నప్పటికీ మేము లెఫ్ట్ అండ్ బహుజన అంటే దక్షిణాది వాదాన్ని బలంగా వినిపించాం. దక్షిణాది హక్కుల కోసం ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నాం. దీనికంటే ముందు వీసీకే పార్టీ కంటే ముందు ద్రవిడ బహుజన సమితి అనేటువంటిది ఒక దాన్ని కూడా ఏర్పాటు చేశాం. తర్వాత దక్షిణాదిలో, ఉత్తరాదిలో భారతదేశంలోనే అతిపెద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నటువంటి బీఎస్పీ కూడా ఉత్తరాది పార్టీనే. మాయావతి గారు, కాంశీరామ్ సారు వాళ్ళు అంటే వాళ్ళు మహనీయులు ఉన్నప్పటికీ కూడా ఉత్తరాదిలో బహుజన్ సమాజ్ పార్టీ చాలా పెద్ద పార్టీ. సో దక్షిణాదిలో బహుజనులకు పార్టీ లేకుండా పోయింది. సో మేము ఆ క్రమంలో వీసీకే పార్టీ ఎవరైతే తోల్ తిరుమావలన్ గారు ఉన్నారో, ఆయన ఇప్పుడు చిదంబరం ఎంపీగా ఉన్నారు. ఆయన మా పార్టీ వ్యవస్థాపకులు. మా పార్టీకి ఇంకో ఎంపీ ఉన్నారు, విల్లుపురం ఎంపీ రవి గారు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి దీని వ్యవస్థాపకులు తమిళియన్ తిరుమావలన్ సారు, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్, కారల్ మార్క్స్, గౌతమ బుద్ధుడు, యాంటీ బ్రాహ్మణిజం, యాంటీ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి మా పార్టీ. సో ఎప్పటి నుంచో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ ఉత్తరాది, మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు ముఖ్యంగా దక్షిణాదిలో పాతుకుపోయి ఇక్కడున్నటువంటి చిరు వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలను కొల్లగొడుతూ సంస్కృతి సాంప్రదాయాలని దెబ్బతీస్తూ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు వీళ్ళు. మేము మొన్న మోండా మార్కెట్లో జరిగినటువంటి ఉద్యమం ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ శ్యామ్ మీరు అన్నట్టు చర్చలోకి వచ్చాడు. ఏమంటారు, మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఈ వాదన కరెక్ట్ కాదనే వాళ్ళు ఉన్నారు, రైట్ వాళ్ళ పెత్తనం ఎక్కువైంది కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇద్దరికి సమాధానం చెప్దాం మన ఛానల్ లేదిగా. మేమేమంటున్నామనంటే, మీరన్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 10 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుందాం, టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలంటే ప్రజలందరూ మార్పు కోరుకొని కాంగ్రెస్కు పట్టాన్ని ఏమంటారు కట్టారు. రైట్, వాళ్ళు కూడా 2 ఏళ్ల నుంచి రాగానే ఏమంటారు 1 ఇయర్లోనే మేము ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ అమలు చేస్తాం. ఏవైతే డిక్లరేషన్స్ ఉన్నాయో అవి కామారెడ్డి డిక్లరేషన్, నిరుద్యోగుల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, ఇంకా రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము చేస్తామని చెప్పారు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని ఎదుర్కొంటా ఉన్నారు. రోజు కొన్ని 100 మంది విద్యార్థులు నామినేషన్ వేశారు, 100 మంది RRRలో మా భూములు పోతున్నాయని రైతులు నామినేషన్ వేశారు, ఇబ్రాహీంపట్నం నుంచి రైతులు నామినేషన్ వేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా సమస్యల మీద, అనేక సమస్యల మీద ఒక పక్కన వర్గీకరణ సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. మాకు అన్యాయం జరిగిందని కొన్ని కులాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా లంబాడీలని దీంట్లో నుంచి రకరకాల, ఇప్పుడు ఇది మనది కుల సమాజం కాబట్టి ఎవరికి దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకు దక్కట్లేదు అనేటువంటి దాంతో రాజకీయ పార్టీల మీద చాలా ప్రజలైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోని రకరకాల వ్యక్తులందరూ నామినేషన్ వేశారు. 311 మంది నామినేషన్లు వేస్తే దాంట్లో 186 మంది రిజెక్ట్ అయినాయి, 136 మంది ఏమంటారు క్వాలిఫై అయ్యారు. దాంట్లో విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళు పోయిన తర్వాత నాకు తెలిసి 53 మంది ఉన్నారు అనుకుంటా. సరే, దాంట్లో మీరు అన్నట్టు ప్రధాన పార్టీలు 3 ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీలన్నీ తెలంగాణ ప్రజల కోసం, ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేయట్లే.
మీరు చూడండి, ఇక్కడ మేము ఒక వర్తక వ్యాపార చట్టం తేవాలని ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాము. స్థానికస్తులకి మన బిడ్డలు, మన శ్రీకాంతాచారి మన కళ్ళ ముందు, మన 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 వయసుకు సమకాలకుడు, మన తోటివాడు చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? ఆయన కుటుంబం కోసమో ఇంకొకరి కోసమో కాదు. తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, తెలంగాణలో నిధులు, తెలంగాణలో నియామకాలు తెలంగాణ బిడ్డలకు దక్కాలని కదా. ఒకటే భాష మాట్లాడే వాళ్ళం, ఒకటే ఏమంటారు రాత రాసేటువంటి తెలుగు వాళ్ళని పక్క వాళ్ళని కాదనుకోండి, మన రాష్ట్రాన్ని మనం ఎందుకు సాధించుకున్నాం? మన భూమా మనం తినాలని కదా, మనకు దక్కాలని కదా. సో ఆ క్రమంలో తెలంగాణ వాళ్ళ కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీ ఏది కూడా లేదు. నా పేరే తెలంగాణ శ్యామ్. ఒరిజినల్గా మా అమ్మ నాన్న పెట్టినటువంటి పేరు పగిడిపెల్లి శాంసన్, SHYIMSYN శాంసన్. మా ఇంటి పేరు పగిడిపెల్లి. సో మాకు ఎంతో ప్రేమ. చాలామంది ఉన్నారు తెలంగాణ అని పెట్టుకుంటారు, లేకపోతే హిందుత్వవాద కోసం పనిచేసే వాళ్ళు హిందూ అని పెట్టుకుంటారు, లేకపోతే ఇంకో రకరకాల CPM అని, CPI అనో, లేకపోతే కాంగ్రెస్ అని రకరకాల వాళ్ళు పెట్టుకుంటారు. మేము ఎంత ప్రేమ ఉంటే ఈ నేల మీద, మేము ఎంత ప్రేమ ఉండాలి మాకు ఈ నేల మీద. సో మా నేలకు అన్యాయం జరుగుతుంది, ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది, ఎప్పటి నుంచో మేము గలం ఇప్పుతా ఉన్నాం. ఆ క్రమంలో గతంలో నేను ఇక్కడ సికింద్రాబాద్ ఇదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎంపీగా పోటీ చేశాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నాను. మా పార్టీ నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది, నన్ను బరిలో దింపింది, ప్రచారం చేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నది. సో ఆ క్రమంలో ఎవరి కోసం, తెలంగాణ ప్రజల కోసం పార్టీలు లేవు. మేము ఆ బీజేపీ పార్టీ అనొద్దు దాన్ని. ఈరోజు నుంచి మేము MJP, మార్వాడి జనతా పార్టీ. ఎందుకంటే అరే ఒక యాదవ బిడ్డని, ఒక ఆర్యకటికని, ఒక దళితుల్ని, ఒక ముదిరాజుని, ఒక మార్వాడి వ్యాపారస్తుడు కొట్టి తిట్టి ఈ రకంగా హింసించి కులం పేరుతోని అవమానకరపరిచి బహిరంగ ప్రదేశంలో ఖండించకుండా వాళ్ళు మా మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం ఎవరైతే ఉంది తెలంగాణ బిడ్డనా కాదా? ప్రాంతీయతరుడా? నేను ప్రాంతం వాడిని, నీ నేల వాడిని, నాకు హిందీ కూడా స్పష్టంగా రాదు, నేను నేర్చుకోను కూడా, నాకు అవసరం లేదు. సో మీకు తెలుగు రాణులు వచ్చి మా నేల మీద పెత్తనం చెలాయిస్తా అంటే ఈయన పలానా మరి బీజేపీ పార్టీ ఎక్కడిది? మా పార్టీ మీరు అన్నట్టు విమర్శించే వాళ్ళు మా పార్టీ తమిళ పార్టీ అంటారు, రైట్? తమిళనాడు పార్టీ మాది కాదనట్లే. బీజేపీ పార్టీ ఎక్కడిది మరి? గుజరాత్ పార్టీ, ఉత్తరప్రదేశ్ పార్టీ కదా. మరి మీ పార్టీ తెలంగాణ పార్టీ కాదు కదా. మరి మీరు అలా అయితే మీరు ఎలా తెలంగాణ వాదులు అవుతారు? మేము తెలంగాణ వాదులు, మేము తెలంగాణ గురించి నేను ఓపెన్గా చెప్పాను. మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ ఓట్లు నాకు వేయకండి, తెలంగాణ ప్రజలే నాకు ఓట్లు వేయండి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏమంటారు మా పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి తెలంగాణ బిడ్డలను ఓట్లు వేయండి అని చెప్పాం. అది కాకుండా తిట్టింది కాకుండా, మా ప్రజల్ని కొట్టింది కాకుండా, ఒక ఆయన ఏమన్నాడు, ఆయన పేరు ఏం పేరు తెలియదు, గుజరాతీ అధ్యక్షుడు అంట, నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకొని తెలంగాణ వాళ్ళు పచ్చి తాగుబోతులను అవమానించాడు. అది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అయింది. మీరు చేసిందే తప్పు, దానికి క్షమాపణ కోరకుండా మీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ నుంచి మొదలు పెడితే కిషన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు మీరు మార్వాడలకు సపోర్ట్ చేయగల కారణాలు ఏంటి? అరే ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు ఆత్మహత్యలు చేసుకునే స్వర్ణకారులు కానీ, వైశ్యులు కానీ, ఇంకా రకరకాల వృత్తులు చేసుకునేటువంటి కులాలను నిజమే కదా. ప్రతి గ్రామాన ఈరోజు మార్వాడి జ్వరబడిపోయాడు, మా వ్యాపారులు దెబ్బ కొట్టారని వాళ్ళందరూ గలమిప్పుతూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే, రోడ్ల మీదకి వస్తూ ఉంటే, మీరు వాళ్ళ తరపున, తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ తరపున ఉండాలి కానీ మార్వాడి, గుజరాతీల వైపు ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మీరు మార్వాడి, గుజరాతీ చిల్లర డబ్బులకు అమ్ముడు పోయారు. కాబట్టి ఈ పార్టీలు ఏవి తెలంగాణ పార్టీలు కాదు ప్రజలారా. మేము మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం. మా కోట ఏంటని జూబ్లీ హిల్స్ వేదికగా మేము అక్కడ పోటీ చేస్తా ఉన్నాం అన్న. ఇప్పుడు ఎలక్షన్స్లలో డబ్బుల ప్రభావం ఎంతవరకు ఉంటుందో నాకు తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. అవును, ఇట్లా ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ బై ఎలక్షన్స్ 3 పార్టీలకు ఇంపార్టెంట్. అవును, ఇలాంటి టైంలో వాళ్ళ డబ్బు ప్రభావాన్ని మీరు తట్టుకోగలరా? మీరు అన్నట్టు ప్రధాన పార్టీల దగ్గర ఒక ఆయన ఏమో బీసీ ట్యాగ్ వాడుతున్నాడు, వాళ్ళ తండ్రి గారు నేపథ్యం ఏదో రౌడీ షీటర్ అని, లేకపోతే రకరకాల విమర్శలు వస్తున్నాయి, వాస్తవమే కూడా పక్కన పెడదాం. ఇంకొక ఆమె ఉన్నది మాగంటి సునీత, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, ఇంకొక ఆయన లంకాల దీపక్ రెడ్డి ఎవరు ఉన్నారు బీజేపీ నుంచి, రైట్? మీరు అన్నట్టు ప్రధాన పార్టీల దగ్గర డబ్బులు ఉండొచ్చు, ప్రధాన పార్టీలు మందులు పంచవచ్చు, ప్రధాన పార్టీలు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు గుమ్మరియచ్చు. నేనేమంటున్నాను, మార్పు కోసమే కదా. మనం డబ్బుకు మన ఓటును అమ్ముకుంటున్నాం అంటే నీ జీవితాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు అని అర్థం. నేనేమంటున్నాను, నాకు ఒక ఓటు ఇవ్వండి, నాకు నోటు ఇవ్వండి అంటున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు, మీ బిడ్డలాగా ఏమంటారు నన్ను చూసుకోండి, మీ కరపత్రం పట్టుకొని మీ ఇంటికి వస్తాను, మీ సమస్యలన్నింటినీ అడిగి తెలుసుకుంటాను. అక్కడ ఉన్నటువంటి రహమత్ నగర్ ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి బోరబండ ప్రజలు కానీ, మోతీనగర్ ప్రజలు కానీ, మధురానగర్ ప్రజలు కానీ, లేకపోతే అదేవిధంగా రాజీవ్ కాలనీ ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం పొద్దున్న లేస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి ముస్లిమ్స్, క్రైస్తవులు, లేకపోతే హైటెక్ సిటీలో ఏదో ఏమంటారు పనికి హౌస్ కీపింగ్ పనికి వెళ్ళేటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, మీకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, ఇంకా అక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి డబుల్ బెడ్రూమ్, అందరు కిరాయికే ఉంటున్నారు, డబుల్ బెడ్రూమ్ల గురించి ఎవరు అసెంబ్లీ వేదికగా చర్చించట్లేరు. ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. సో మీ సమస్యలన్నింటినీ నేను అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది, ఆలోచించండి అని జూబ్లీ హిల్స్ ప్రజల్ని కోరుతా ఉన్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి, డబ్బులు పంచడం కూడా నేను ఇలా చెప్పడం కూడా తప్పే. కానీ ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే అది ప్రజాస్వామ్యం అనబడదు. కాబట్టి నేనేమంటున్నానంటే డబ్బులు దేనికి అవసరం? పొద్దున్న లేవగానే టిఫిన్ చేయడానికి, మధ్యాహ్నం లంచ్ చేయడానికి, నైట్ డిన్నర్ చేయడానికి, దాహం వేసినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి, లేకపోతే మనం ఏమంటారు జెండాలకు కరపత్రాలకు డబ్బులు అవసరం. నాకు దానికోసం ప్రజలారా నాకు వాటికి డబ్బులు ఇవ్వండి అని నేను అడుగుతా ఉన్నాను. గతంలో పోటీ చేసినప్పుడు అడిగాను, ఏమంటారు నా శక్తి మేరకు నేను కొట్లాడాను, నాకు వచ్చిన ఓట్లు సరే అంతిమంగా ప్రజల నిర్ణయమే కాబట్టి సరే నన్ను ఓడించారు. ఇప్పుడు గెలిపించండి అని నిరుద్యోగుల గురించి మాట్లాడతాను, రైతుల గురించి మాట్లాడతాను, మన ప్రాంతం గురించి మాట్లాడతాను, వర్తక వ్యాపార చట్టం తేవాలని, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకే ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కొట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. నన్ను గెలిపించండి ప్రజలారా అని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి నేను కాళ్ళు పట్టుకొని మరి ఓట్లు అడుగుతాను తప్ప మీరు అన్నట్టు ప్రధాన పార్టీలు డబ్బులు అని నా దగ్గర డబ్బులు అయితే లేవన్నా. నేను నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి నైతిక విలువలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు ఓట్లేయండి. అక్కడ నువ్వు నిలబడేటువంటి వాళ్ళందరూ ఎవరు కూడా ఈరోజు ప్రజా సమస్యల గురించి మూతికాడ మైకి పెడితే ఒక సమస్య గురించి కూడా మాట్లాడేటువంటి అవగాహన ఉన్న వాళ్ళని నేనైతే అనుకోవట్లేదు. సో సరే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నేనైతే గలం ఇప్పుతాను అసెంబ్లీలో. కాబట్టి నాకు ఓటేయండి జూబ్లీ హిల్స్ ప్రజలారా అని వాళ్ళని చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. ఇప్పుడు అన్న మీరు పదవి అస్తిత్వం గురించా లేదా నిజంగా ప్రజాసేవ గురించా, అందులో వీసీకే పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి అన్న, వీసీకే ప్రధాన డిమాండ్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, సెక్యులరిజాన్ని బలపరచడం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉందన్న, మనము చిన్న చిన్న కేసులు అవుతూ ఉంటాయి, పెద్ద పెద్ద కేసులు కూడా అవుతూ ఉంటాయి అనుకుందాం. జిల్లా కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టులో మనకు సరైనటువంటి తీర్పు రాలేదనుకో మనం ఏం చేస్తాం? హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టులో కూడా రాలేదు, ఎక్కడికి వెళ్తాం? సుప్రీంకోర్టుకి వెళ్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ఏదో మారుమూల వరంగల్లోనో ఖమ్మంలోనో లేకపోతే మన జూబ్లీ హిల్స్ బిడ్డ అనుకుందాం, ఓ జూబ్లీ హిల్స్ బిడ్డ అన్యాయం జరిగిందనుకో, సుప్రీంకోర్టు దాకా ఎలాగడుగుతారో ఛార్జీ పెట్టుకొని, నిరుపేద లేకపోతే ఒక రైతో లేకపోతే ఒక కూలి పని చేసుకుంటానో ఒక నిరుద్యోగం ఇంకోటి ఎలాగలుగుతాడా? ఎలా లేడు. కాబట్టి ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటా ఉన్నాం, సెక్యులరిజాన్ని బలపరచాలంటాం. ఎందుకంటే ఈరోజు ముస్లింల పైన విపరీతమైనటువంటి దాడులు, నిన్నగాక మొన్న పాషా అనేటువంటి వ్యక్తి పైన మార్వాడి అత్యంత కిరాతకంగా కొట్టి తలకాయంత పగలు కొట్టాడు. క్రైస్తవులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ రోజు కూడా ఈ పార్టీలు వాళ్ళ తరపున మాట్లాడినటువంటి పాపన పోలేదు. కాబట్టి వీళ్ళందరికీ మేము అండగా ఉంటాం, అండగా ఉన్నాను గతం మీరు నా నేపథ్యం తీసుకోండి, నా శక్తి మేరకు మా పార్టీలో 100-200 మంది ఉండొచ్చు, మేము కానంటలే, కానీ ఉన్నంత వరకు మేము వెళ్ళి బలంగా అక్కడ నిలబడి కొట్లాడాం. పాలకుల దృష్టికి ఈ సమస్యని, అధికారుల దృష్టికి, పోలీసు వాళ్ళ దృష్టికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి బాధితులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడి అక్కడ వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి మా డిమాండ్స్ ఏమంటారు, మేము కేంద్రంతో కొట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి వాదనతో మా పార్టీ పనిచేస్తూ ఉంది. కాబట్టి అస్తిత్వం మేము అది దక్షిణాది అస్తిత్వం కోసం, మేము దక్షిణాది హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. సో దక్షిణాది మన తెలంగాణలో ఉంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ బిడ్డలైనా, తెలంగాణ బిడ్డలైనా, కేరళ బిడ్డలైనా, కర్ణాటక బిడ్డలైనా, తమిళనాడు వాళ్ళైనా నాకు ఓటేయండి. ఎందుకంటే ఉత్తరాది మనం ఢిల్లీకి వెళ్ళామనుకో మనం చాలా చిన్న చూపు చేస్తారు. సరే మనం వాళ్ళని అలా చూడమని నా ఉద్దేశం కాదు. అట్లీస్ట్ మన సంస్కృతి, మన సాంప్రదాయం మనకుంది కదా. మనం తెలంగాణ ఓ పాటే సపరేట్ ఉంది, మన జై జై హే తెలంగాణ అని. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మన సమ్మక్క జాతర. మన జాతిని, మన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మనం చాటుకుందాం, తప్పే ఉంది. మన యాస, మన భాషని వెక్కిరించినందుకే ఆ రోజు సీమాంధ్రుల పైన మనం పెద్ద ఎత్తున పోరాటం చేసాం. వాళ్ళ భాష అంటే మనకు గౌరవం ఉన్నది, కానీ మన భాషను చిన్న చేస్తానంటే మనం ఎందుకు ఊరుకుంటాం? కాబట్టి ఈ ప్రమాదం పొంచి ఉన్నది. ఈరోజు మార్వాడి కల్చరే గొప్ప కల్చర్ అయినట్టు, గుజరాతీ కల్చరే గొప్ప కల్చర్ అయినట్టు, హిందీ భాషనే గొప్పదైనట్టు అనే అటువంటి భ్రమల్లోకి మన వాళ్ళని కూడా నెట్టివేసి మతం ముసుగుతోని, దేశభక్తి ముసుగుతోని మా సంపదను దోసుకొని పోతామనంటే ఎలా అన్న? 100 రూపాయలు నేను ట్యాక్స్ కడితే దాంట్లో నుంచి 43 రూపాయలు మాకు ఇచ్చి 57 రూపాయలు నువ్వు ఉత్తరాది రాష్ట్రాలకు తీసుకొని పోతా ఉన్నావు. మాకు అన్యాయం కదా, మా బడ్జెట్ మాకు కేటాయించమంటున్నాం. కాబట్టి మా పార్టీ ప్రధాన డిమాండ్స్ ఇవి. దాంట్లో భాగంగానే మేము పోటీ చేస్తున్నామే తప్ప మీరు అన్నట్టు ఏదో మా వ్యక్తిగతంగానో ఇంకో దానికోసం కాదు అన్న. ఒక్క విషయం అన్నా, మనం మీ అభిప్రాయాలు, మీ సిద్ధాంతాలు ఎవరివైనా కానీ ఈ ప్రధాన పార్టీలు మీరు ఆఫెన్ చెప్పేది ఏంటంటే బూర్జువా పార్టీలు అనుకుందాం, వీళ్ళతో కొట్లాడి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. బట్ నేనేమన్నా అంటే ఇది ఒక పార్టీ లేదా ఏదో ఒక పార్టీ గెలుపుని మీరు ప్రభావితం చేయగలుగుతారా, లేదా గండి కొట్టడం కోసం అట్లీస్ట్ ముందు ట్రై చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారా?
ఖచ్చితంగా గెలుస్తాం, గెలిపే లక్ష్యంగా మీరు పోరాడుతున్నారా? ఇప్పుడు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. గెలిపే లక్ష్యంగా వెళ్ళడం అనేది నా ప్రధాన ఎజెండా. ఏ అభ్యర్థి అయినా గెలవాలనే. ఇప్పుడు నేను గడప గడప తిరుగుతాను, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాను. ఆ సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన నేను పెంచుకొని వాటన్నిటి గురించి నేను అసెంబ్లీలో మాట్లాడగలుగుతాను, కొట్లాడగలుగుతాను, నిధులు తీసుకొస్తాను. నేను ఇప్పుడు కుత్బులాపూర్లో కిరాయికే ఉంటున్నాను. అదే రోడ్డు యువతల జూబ్లీస్ ఇక్కడికి వచ్చి కిరాయికి ఉంటాను. మీ బిడ్డగా నేను ఉంటా అంటున్నాను. గెలిచినటువంటి వ్యక్తుల దగ్గర బుగ్గ కార్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులు అయి ఉండొచ్చు. నా దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు లేవు, నాకు సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి నేనేమంటున్నాను, మా ప్రధాన పార్టీలు ఏం చేస్తాయనేది పక్కన పెడితే కనుక నా ప్రధాన ఇదేంటంటే ప్రజలే. నేను మీలాంటి వ్యక్తినే, నేను సాధారణమైనటువంటి పౌరుణ్ణి. పార్టీ ఈరోజు రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే 100,000 కోట్లు ఖర్చు పెడితేనే గెలుస్తాడు అనేటువంటి దాంట్లో ఉన్నారు. కాబట్టి నేను ఒకరిని గెలిపియడం కోసమో ఒకరిని ఓడియడం కోసం నేను పోటీ చేయట్లేదు. నన్ను గెలిపియండి అని నేను పోటీ చేస్తున్నాను. వాళ్ళలాగా మాది ఒక పార్టీ కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే బిడ్డ ఈసారి ఇంకోళ్ళకి ఓటేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఎవరికి ఓటేస్తారు, ఎవరిని. నాకు ఓటేస్తే మీ నియోజకవర్గం బాగుపడుతుంది ప్రజలారా. నాకు ఓటేస్తే మన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. నాకు ఓటేస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు, క్రైస్తవులకు, బీసీలకు, హిందువులకు, సబ్బండ కులాలకు అందరికీ అండగా నేను నిలబడతాను. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఇంతవరకు కూడా అభివృద్ధికి నోచుకోలే. ఎంత దుర్మార్గం అంటే బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్కి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రైట్, పక్కన పెడదాం. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యి ఈరోజు ఏమంటారు దీని మీద ఒకటైపోయినాయి కాబట్టి బీఆర్ఎస్ కోటే అని అంటున్నారు. ఇది మీకు ఒకటే చెప్తాను, మన ఛానల్ ఎదిగ్గా కూడా వాస్తవాలు వెళ్ళాలి. ఆ సెగ్మెంట్కు ఎంపీగా 10 ఏళ్ళ నుంచి ఎవరు ఉన్నారన్నా? కిషన్ రెడ్డి ఉన్నాడు. మరి అక్కడ ఇల్లు లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు తీసుకురావాలి కదా. నువ్వు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయకుండా నువ్వు ఎవరి మీద నొక్కుదాం అనుకుంటున్నావు కిషన్ రెడ్డి? నెంబర్ 1 బీజేపీ కూడా దొంగనే, దొరికిపోయారు. నెంబర్ 2 బీఆర్ఎస్ మాకోటేయండి మాకోటేయండి. నీకు ఎందుకు ఓటేయాలి చెప్పు? 10 ఏళ్ళు నువ్వే కదా అధికారం. అంటే సరే ఓకే, ఆయన చనిపోయాడు, ఆయన పట్ల మనకు ఏమంటారు మన ప్రగాఢ సానుభూతిని మనం కూడా తెలియజేద్దాం, పక్కన పెడదాం. వాళ్ళ మిస్సెస్ గారు సానుభూతితో కన్నీళ్ళు గార్చి అడుగుతా ఉంది కదా ఓట్లు. అవునమ్మా, గతంలో మీ ఆయనే కదా అధికారంలో ఉండేది 10 ఏళ్ళు. మరి కొట్లాడి ఇంకా ఎందుకు సమస్యలు ఉన్నాయి? మీరు కొట్లాడాల్సినటువంటి రీతిలో కొట్లాడలేదు, చేయాల్సినటువంటి స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. మీకు అడిగే హక్కు ఎక్కడిది? ఓటు లేదు. నెంబర్ 3 కాంగ్రెస్. అరే నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 ఏళ్లలో ఇప్పుడు నాకు ఓటేయండి గెలిపి, నీకు ఎందుకు ఓటేయాలి? 2 ఏళ్ళ నుంచి నువ్వే కదా, వాళ్ళు వద్దనుకునే కదా నేను గెలిపించింది. ఈ ఒక్క సీటు వాళ్ళు ఓడిపోయినా అధికారం ఏం పోదు. సరే ఏం పోదు, పక్కన పెడదాం. వాళ్ళు ఏమంటారంటే దానికి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవలేదు కదా కాబట్టి మీ వాళ్ళు ఆ నియోజకవర్గం. ఈ 2 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీనే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిధులు తక్కువ ఇచ్చిందా? చెప్పండి, మరి అట్లనే చెప్పండి. కాబట్టి ప్రజల యొక్క మైండ్ మీకు అర్థమైందా? 3 పార్టీలు అక్కడ అధికారాన్ని చెలాయించాయి, ఇంక్లూడింగ్ ఇప్పుడు కాంగ్రెస్తో సహా. ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నది, గతంలో బీఆర్ఎస్ కూడా ఉంది. మరి వీళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడిది? మీకు అర్థమైందా? కాబట్టి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ నూక్కుంటున్నాయే తప్ప ఏమంటారు వీళ్ళ తప్పును వీళ్ళు ఒప్పుకునేటువంటి ఇదైతే చేయట్లేరు. కాబట్టి నాకు ఓటేస్తే కనుక ప్రజలారా 100కు 200% మీ నియోజకవర్గాన్ని, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. నాకు ఓటేయండి అని చెప్తున్నాను. నా సీరియల్ నెంబర్ వచ్చేసి ఈవీఎం మిషన్లో 19వ నెంబరు. ఓకేనా? కుండ, చల్లటి కుండ గుర్తుకు నన్ను నోటేసి గెలిపిస్తే కనుక మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. 24/7 మీ ఏమంటారు మీ బిడ్డగా నేను మీకు సేవ చేసుకుంటాను. నా ఫోన్ నెంబర్ 9000806754. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాడిని. అంటే గ్రామంలో పుట్టినప్పుడు కూడా నాకు సిటీలో ఇక్కడ బస్తీలో బ్రతికేటువంటి ప్రజల కష్టాలు నాకు అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే నేను కూడా బస్తీ బిడ్డనే. కాబట్టి మీ బస్తీ బిడ్డగా నేను ముందుకు వస్తూ ఉన్నాను. వాళ్ళు ప్రజాసేవ చేసి చెప్పుకున్నాను. నిజంగా డబ్బులు ఉన్నాడు సేవ చేస్తే ఒక చేయితో సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియకూడదు. నేను లేనివాని కదా. నేను మీ దగ్గర నేను డబ్బులు అడుక్కుంటున్నాను, నాకు 100 రూపాయలు ఇవ్వండి 200 ఇవ్వండి అని అంటే నేను కూడా నిజాయితీ పరుని. వాళ్ళ దగ్గర ఏ కష్టం చేసి వాళ్ళు అన్ని కోట్లు సంపాదించారు? వాళ్ళ దగ్గర అనేక రకాలు, సరే నేను విమర్శించదలుచుకోలేదు, అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి కదా.
మాగంటి గోపీనాథ్ గారిని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళని మాగంటి గోపీనాథ్ గారిని ఇచ్చారు. ఆ లంకాల దీపక్ రెడ్డి ఆయన పేరు ఎవరికి తెలియదు, వాళ్ళకే నమ్మకం లేదు బీజేపీలో గెలుస్తామని. కానీ ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు మీరు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న బేసిక్ మినిమం సమస్యలు, నేను పెద్ద పెద్ద విషయాల గురించి ఏం పోవట్లేదు, మీరు అబ్జర్వ్ చేసింది ప్లస్ ఆ ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం ఏ విధంగా ఉంది, సమస్యల గురించి మాట్లాడండి. అంటే ప్రధానంగా బ్రదర్ అక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నది. తర్వాత చాలా మంది ఎక్కడి నుంచో అంటే జిల్లాలో నుంచి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకు ఇండ్లు లేవు. నెంబర్ 2 కొత్త రేషన్ కార్డులు లేవు వాళ్ళకి. అదేవిధంగా వితంతులు వృద్ధురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పింఛన్స్ రావట్లేదు అని చెప్పారు. అదేవిధంగా డ్రైనేజ్, ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త కుండీలలో చెత్త పడేయడం, చెదరడం. ఆ కార్మిక నగరు మీరు వెళ్ళి మీరు ఎప్పుడైనా రండి, ఇన్సైడ్ దాకా పెద్ద కార్మిక నగర్ బస్తీ ఉంటుంది. అక్కడ ఇది బాగా హిందూ ముస్లిం పంచాయతీలు, బాగా విపరీతంగా హిందూ ముస్లిం పంచాయతీలు. ఎందుకంటే ఒక వర్గం ఈ ముస్లిం అంటే ఇంకో వర్గం హిందూ అంటది. ఇటువంటి పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి మనం లౌకికవాదాన్ని, అందుకే నేను చెప్పాను సెక్యులరిజాన్ని, లౌకికవాదాన్ని అక్కడ బలపరిచినట్టయితే ఇటువంటి సమస్యలు ఏమీ రావు. ఎన్ని రోజులు పాలకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరి మాయమాటలు చెప్పి మీ ఓట్లు వేయించుకొని మీ కష్టాలని మీ కన్నీళ్ళని ఎవరు తీర్చలేకపోయారు. కాబట్టి ప్రజలారా మీరు ఏవైతే చెప్తా ఉన్నారో మీ డ్రైనేజ్ సమస్య కానీ లేకపోతే కొత్త రేషన్ కార్డులు కానీ, మాకు ఇండ్లు లేవు బిడ్డ, మేము ఎప్పటి నుంచో కిరాయికుంటున్నాం అని ఏదైతే ఉందో అక్కడ, లేకపోతే పక్కన ఖాళీ జాగాలో ఇప్పుడు ఇంద్రమైన్లో అప్పుడు కేసీఆర్ ఇల్లు సరే ఏదో ఒక ఇల్లు, వాటి గురించి పట్టించుకున్న పాపను కూడా ఇవ్వలేదు. ఇంత లెటర్లు తీసుకుపోయి ఇస్తే సరే అమ్మని తీసుకునేటోడు అంట, వదిలేసేటోళ్ళు అంట. కాబట్టి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయన్న. ప్రజలు స్వచ్ఛంగా చెప్పిన మీకు ప్రత్యేక ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చెప్పారు. డ్రైనేజ్, చెత్త కుండీల దగ్గర ఎక్కడ పడితే ఇది ఉందని చెప్పారు. కొత్త రేషన్ కార్డులు మేము అప్లై చేసుకున్నాం, మాకు రాలే అని చెప్పారు. ఏమంటారు, అదేవిధంగా పింఛన్లు రావట్లే అని చెప్పారు. ఇవి ప్రధానంగా చెప్పినటువంటి సమస్యలు మాకు. సో వాటి మీద మేము కొట్లాడతాం. ఇంక ఏ సమస్యలు ఉన్నాయో మేము అడిగి తెలుసుకొని కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. అందుకోసం అని చెప్పేసి నన్ను గెలిపామని చెప్తా ఉన్నాను ప్రజలు. ఇది నవంబర్ 11వ తారీఖు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరగబోయే బై ఎలక్షన్స్లో వీసీకే పార్టీ ద్వారా కుండ గుర్తుపై పోటీ చేస్తున్న తెలంగాణ శ్యామ్ గారు తెలిపిన తన మనోగతం. దక్కన్ టీవీ మాధ్యమం ద్వారా తెలంగాణ శ్యామ్ గారు తన విన్నపాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మన ఛానల్ వేదికగా మీ అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఉన్నాను. మీ అందరికీ నేను ప్రజాసేవ చేయడం కోసం మీ ముందుకు వస్తున్నాను. జూబ్లీ హిల్స్ ప్రజలారా, మీరందరూ నన్ను నిండు మనసుతోని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నాను. పోలింగ్ తేదీ వచ్చేసి 11వ తారీఖు 11వ నెల 2025. కాబట్టి మీరు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని సీరియల్ నెంబర్ 19 కుండ గుర్తు తెలంగాణ శ్యామ్ అలియాస్ పగిడిపల్లి శ్యామ్సన్ అనేటువంటి నా గుర్తు పైన ఓటేసి నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రజాసేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి. మీకు 24/7 అందుబాటులో ఉంటాను. నా ఫోన్ నెంబర్ 9000806754. మళ్ళీ చెప్తా ఉన్నాను, నా ఫోన్ నెంబర్ 9000806754. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే, మీకు ఏ సమస్య ఉన్నా సరే, నేను గతంలో అనేక సమస్యలపైన కొట్లాడేటువంటి వ్యక్తిని. క్రైస్తవులపైన దాడి జరిగిన వెళ్ళాను, మాట్లాడాను. అదేవిధంగా దళితులపైన దాడి జరిగిన వెళ్ళాను, మాట్లాడాను. ముస్లింలపైన దాడి జరిగిన వెళ్ళాను, మాట్లాడాను. బీసీలపైన దాడి జరిగిన వెళ్ళాను, మాట్లాడాను. నిన్నగాక మొన్న పెద్ద ఎత్తున బీసీ ఉద్యమంలో కూడా నేను పాల్గొన్నాను. నేను పాల్గొన్నట్టు ఉద్యమం లేదు. బ్రాహ్మణుడి నుంచి మొదలు పెడితే దళితుల వరకు ఏ వర్గాలకు అన్యాయం జరిగినా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజర్ గారి పైన ఒక మతోన్మాద గుండా వీరరాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చి దాడి చేస్తే ప్రజాస్వామ్యం దాడి కరెక్ట్ కాదని వెళ్ళి ఖండించి ఆయనకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తిని. మీరు కావాలంటే నా చరిత్రను తెలుసుకోండి. నేనేమో 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తిని కాదు. మీలాంటి సాధారణమైనటువంటి బిడ్డను, మీ తమ్ముని అనుకోండి, మీ అన్నను అనుకోండి, అక్కలు అన్నలు తమ్ముళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, చదువుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి నిరుద్యోగులు కూడా నాకు ఓటేసినట్టయితే రైతుల తరపున, నిరుద్యోగుల తరపున, అదేవిధంగా కార్మికుల తరపున, అణగారినటువంటి ప్రజల తరపున, అందరి తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి జూబ్లీ హిల్స్ ఒక వేదిక అవుతుందని, జూబ్లీ హిల్స్ ప్రజలు నన్ను గెలిపించి పంపిస్తే తెలంగాణ అస్తిత్వం కోసం, అదేవిధంగా ఇక్కడ స్థానిక వ్యాపారులకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, వర్తక వ్యాపార చట్టం తేవాలని నేను కొట్లాడుతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రజలారా. థ్యాంక్ యూ. ఇదే విధంగా మీరు ఇంకా ముందుకెళ్ళాలని, మీకు వయసుంది కాబట్టి మీరు అనుకున్న లక్ష్యం చేరుకోవాలని దక్కన్ టీవీ ప్రేక్షకుల తరఫున కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న. మన దక్కన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ.